హలో అండి. మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ అందరికీ కూడా పరాభవ నామముఖాది శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్త్ బాగుండాలి. ఓకే. సో ఈరోజు ఏంటంటే స్టార్ట్ చేసేది ఏంటంటే మీకు ఈవినింగ్ శారీస్ కూడా పెడతాను, కానీ తస్సా డ్రెస్సెస్ చాలామంది యంగ్స్టర్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఈ తస్సా డ్రెస్సెస్ తీసుకొచ్చాము, ఒక 30 డ్రెస్సెస్ దాకా తీసుకొచ్చాను, అయిపోయింది అనమాట. సో అందరూ ఏంటంటే ఆల్మోస్ట్ అప్లిక్ వర్క్లో ఎక్కువ అడుగుతున్నారు. సో అప్లిక్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు. మగ్గం వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇప్పుడు నేను వేసుకుంది కూడా మగ్గం వర్క్ అనమాట. ఒక్కసారి చూపించామా, ఇదిగోండి. ఇదంతా కూడా మగ్గం వర్క్ అనమాట, చాలా బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్లో తస్సర్స్ అనమాట. ఈ తస్సర్స్ అంటే మీకు అఫీషియల్గా ఏదైనా హ్యాపీగా వేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కిట్టీస్కైనా, దేనికైనా, ఫంక్షన్స్కైనా, బర్త్డే ఫంక్షన్స్కి అట్లా. ప్రొఫెషనల్స్ వాళ్ళకి హాయిగా ఉంటుంది. అండ్ అంటే ఎవరికైనా ఆఫీస్ వేళ వాళ్ళకైనా దేనికైనా కూడా చాలా డీసెంట్గా ఉంటాయి అనమాట. చక్క చున్నీస్ అయినా కలర్స్ అయినా కూడా డీసెంట్గా ఉంటాయి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అందుకని చెప్పేసి కలర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఏం చేశానంటే అన్నీ కూడా మీకు నెంబర్స్ అయితే పెట్టాను. లాస్ట్ టైం అయితే 30 డ్రెస్సెస్ తీసుకొచ్చాను. దానిలో మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయండి. అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాను. ఎందుకంటే కొంచెం రీసెంట్గా ఇప్పుడంతా కూడా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఎక్కువ వెకేషన్స్కి వెళ్తుంటారు. వాళ్ళందరూ కూడా డీసెంట్గా కావాలి. చాలామంది అడుగుతున్నారు, డ్రెస్సెస్ తెప్పించండి, చాలా బాగున్నాయి లాస్ట్ టైం అని చెప్పేసి. అందుకని చెప్పేసి సేమ్ అప్లిక్ వర్క్లోనే ఎక్కువ తెప్పించాను. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే. ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ 1 అనమాట. మీకు చక్కగా బాటమ్కి అయితే ఎటువంటి లైనింగ్ కూడా అక్కర్లేదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టిచ్ చేయించుకుంటే చూసుంటారు కదా, చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట, డీసెంట్గా ఉంటుంది. ఎన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి హ్యాపీగా హైఫైగా వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నీట్గా ఉంటాయి అనమాట తస్సా డ్రెస్సెస్. అంటే మీకు ఒక్కొక్కటి చూపించేస్తాను మోడల్. ఇది మోడల్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు స్కిన్ కలర్ వస్తుందండి, లైట్ స్కిన్ కలర్ లాగా వస్తుంది. అప్లిక్ వర్క్ వస్తుంది అనమాట. ఇది మొత్తం కొంచెం కవర్ చేయాలి విషయం. ఇదనమాట డ్రెస్. చక్కగా ఇదంతా కూడా మీకు చూడండి ఎంత వర్క్ ఉందో చూడండి. దీన్ని అప్లిక్ వర్క్ అంటారు. ఒక్కసారి జూమ్ చేసి చూపించమ్మా, చాలా బాగుంటుంది. చున్నీ కూడా హైలైట్ దీనికి. ఇది చున్నీ కూడా హైలైట్ అనమాట. స్కిన్ కలర్, ఇది స్కిన్ కలర్ వస్తుందండి, చాలా బాగుంది. నెంబర్ 1 అనమాట. శారీ అని వస్తుంది కానీ డ్రెస్ అనమాట. నెంబర్ 1 డ్రెస్. అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ పెడుతున్నాను. తస్సరు చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ టైం పెట్టండి, మళ్ళీ పెట్టండి అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఎలాగో ఉగాదికి పెడతాము డ్రెస్సెస్ అనుకున్నాను. సో ఈరోజే పెడుతున్నాను అనమాట. ఆప్లిక్ వరకు చాలా బాగుంది. స్కిన్ కలర్ నెంబర్ 1 అనమాట. శారీ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మీకు ఒక నిమిషం 6490 రూపీస్. లాస్ట్ టైం ఎంత పెట్టానంటే 6000 యాప్లిక్ వర్క్ అన్నీ కూడా లాస్ట్ టైము 6990 పెట్టాను. కానీ ఈరోజు మాత్రం ఉగాది కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను అనమాట. సెకండ్ నెంబర్ మోడల్ చూపిస్తాను. ఇది సెకండ్ నెంబర్ స్కిన్ కలర్ ఏనండి. ఇది కూడా చున్నీ కూడా ఇలా వస్తుంది అనమాట. మనకి పైన అంతా కూడా మళ్ళీ వర్క్ ఉంటుంది అనమాట, కానీ కింద మనకి కింద అనమాట అటు ఇటు కింద ఇలా ఉంటుంది. అంటే చున్నీ బాటమ్ కూడా ప్లెయిన్ వచ్చింది. క్లాత్ అయితే మీకు లైనింగ్ కూడా అవసరం లేదు. టాప్ చాలా బాగుంటుంది. టాప్కి అయితే లైనింగ్ కావాలి కంపల్సరీ. చున్నీ కూడా హైలైట్ అనమాట, ఎక్కువ వర్క్తో వచ్చేసి ఉంటుంది. నెంబర్ 2 ఇది. క్లాత్ చూడండి ఎంత బాగుందో, స్మూత్ ఫినిషింగ్. లైనింగ్ వితౌట్ లైనింగ్తోనే మనం స్టిచ్ చేయించుకోవచ్చు. నెంబర్ 3 ఇది. ఓకే. ఇది వచ్చేసి వర్క్ ఎలా వచ్చిందో చూద్దాం. ఏ డ్రెస్కి ఆ డ్రెస్ చాలా డీసెంట్గా ఉంది. ఇవన్నీ పేస్టల్ షేడ్సే వస్తాయండి, ఎందుకంటే తస్సర్ అంటేనే ఒక పేస్టల్ షేడ్ అనమాట. అసలు ఇది టాప్ ఇలా వస్తుంది మీకు. పైన టాప్ ఇలా వస్తుంది అనమాట, కిందకి ఇలా. ఇదంతా కూడా కిందకి అనమాట. ఆప్లిక్ వర్క్ అంతా కూడా లైన్స్ కిందకి ఒక ఫ్లయింగ్ బర్డ్ లాగా వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే. బ్యాక్ చున్నీ ఇలా వస్తుంది. చున్నీ కూడా చాలా హైలైట్ ఉంటుందండి. అసలు నిజంగా చెప్తాను, డీసెంట్గా ఉంటుంది. ఎన్ని ప్రొఫెషనల్స్, అసలు డాక్టర్స్ అయితే ఇష్టపడని వాళ్ళు లేరండి, యంగ్స్టర్స్ అయితే. ఇవి నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 లైట్ పిస్తా గ్రీన్.
అన్నీ కూడా ఆల్మోస్ట్ అప్లిక్ వర్క్ అండి. లేదంటే కనుక మీకు కింద జూమ్ చేయమ్మా. లైట్ పిస్తా గ్రీన్, ఇది ఎంత నైస్గా చూసారు కదా. మీకు ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుంది. చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. ఇది చున్నీ, టాప్, ఇది టాప్, ఇది చున్నీ. ఓకే, నెంబర్ 4 జాగ్రత్తగా సెట్ చేయమ్మా దేని దానికి. నెంబర్ 5 పిస్తా గ్రీన్. అంటే పిస్తా గ్రీన్ కూడా అనొచ్చు. పిస్తా గ్రీన్ కొంచెం పిస్తా గ్రీన్ అండి. అది పిస్తా గ్రీన్ లైట్ పేస్టల్ షేడ్ అనమాట. ఇది వచ్చేసి నెంబర్ 5 అప్లిక్ వర్క్. ఇది డ్రెస్ ఇలా వస్తుంది మీకు. ఇది మీకు ఎడ్జ్లో ఇలా వస్తుంది అనమాట. ఇది వర్క్ వస్తుంది మీకు, చూడండి. ఓకే, చున్నీ వచ్చేసి ఇది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసింది. ఎందుకంటే అది కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇచ్చేసారు. చూసారా ఎంత బాగుందో చున్నీ. ఇది శారీ కన్నా కూడా నాకు నిజంగా డ్రెస్సే కష్టం అండి చూపించడు. శారీస్ అయితే ఎంత కంచిపట్టు శారీ అయినా కూడా నాకు అసలు ఇబ్బంది అనిపించదు. ఆల్ ఓవర్ చున్నీ చాలా బాగుంది. పిస్తా గ్రీన్. నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ ఆనియన్ కలర్. సేమ్ నేను వేసుకున్న స్టైల్ ఇది, ఆనియన్ కలర్. ఇది దీనికి మెయింటెనెన్స్ కూడా ఉండాలండి. మెయిన్ కొన్నామా పక్కన పడేసామా కాదు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కాస్ట్లీ డ్రెస్ కొన్నా కూడా దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే చక్కగా నీట్గా షాంపూ వాష్ చేసుకోవటం, లైట్గా గంజి పెట్టుకోవాలి, నీట్గా ఐరన్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇది చున్నీ. ఇది మీకు కలర్ వచ్చేసి సేమ్ అయితే కనిపిస్తుంది, సేమ్ కలర్ కనిపిస్తుంది కదా. ఇది నేను వేసుకున్న స్టైల్ అనమాట. నెంబర్ 6 ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 అండి. ఇది కూడా ఆప్లిక్ వర్క్ అనమాట. పిస్తా గ్రీన్. నెంబర్ 7. ఒకవేళ మీకు నెంబర్ ఇక్కడ ట్యాగ్ కనిపించకపోయినా సరే నా వాయిస్ ఉంటుంది కాబట్టి నెంబర్ 7 అని చెప్పండి. ఆప్లిక్ వర్క్ చాలా బాగుంది. పిస్తా గ్రీన్. ఓకే, మీకు ఇట్లా ఎడ్జ్లో మీకు ఆప్లిక్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది, రిచ్గా ఉంటుంది డ్రెస్. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, పిస్తా గ్రీన్. ఇది నెంబర్ 8 ఆనియన్ పింక్. 8 ఇది. ఇదండి చున్నీ. మీకు ఇలా కింద అడుగుని ఇలా వస్తుంది అనమాట, అంటే ఇటు అటు వస్తుంది. నెంబర్ 8 కిందంతా కూడా ఆప్లిక్ వర్క్ అనమాట, డీసెంట్గా ఉంటుంది. ఆనియన్ పింక్. ఇది నెంబర్ 8. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9. ఇది వచ్చేసి టమాటో కలర్తో పింక్ లాగా ఉంది. ఈ కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది కానీ చాలా బాగుంది అనమాట. ఇది కూడా మీకు ఆప్లిక్ వర్క్. ఇది చక్కగా చాలా బాగుంది, డీసెంట్గా. యాక్చువల్గా నేను ఇది తీసుకుందాం, ఇదే కదా మనం సెలెక్ట్ చేసుకుంది. ఓకే, ఇది వచ్చేసి మీకు చాలా బాగుంది. కిందంతా కూడా మీకు ఆప్లిక్ వర్క్ అనమాట. అఫీషియల్గా ఉంటాయండి ఈ డ్రెస్సెస్ మాత్రం, చాలా అఫీషియల్గా ఉంటాయి. చాలా యూనిక్గా వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవాలన్నమాట. ఇది చున్నీ. ఇది కిట్టి పార్టీస్కి వేసుకెళ్ళండి, బర్త్డే ఫంక్షన్స్కి వేసుకెళ్ళండి, దేనికైనా వేసుకెళ్ళండి. చిన్న ఫంక్షన్స్కి మనకి ఏదైనా ఎవరైనా లంచ్కి పిలిచినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ చాలా నీట్గా ఉంటాయి అనమాట. కిట్టి పార్టీ కంటే హెవీ కాస్ట్ అనుకుంటే ఏదైనా చిన్న ఫంక్షన్స్కి సూపర్గా ఉంటాయి. నెంబర్ 9. నెంబర్ 10 క్రీమ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఉండరు, కొన్ని అకేషన్స్కి చాలా. నెంబర్ 10 చక్కగా మీకు క్రీమ్ కలర్ అండి. కొన్ని అకేషన్స్కి క్రీమ్ కావాలి అనుకుంటాము, అలాంటప్పుడు మనకి అసలు వాటర్ చూసినా మనకు కనిపించదు. చూడండి ఎంత బాగుందో వర్క్. ప్యూర్ హ్యాండ్లూమ్లో తస్సర్ హెవీ క్వాలిటీ అనమాట. చక్కగా వర్క్ కూడా డీసెంట్గా ఉంటుంది. నెంబర్ 10 చున్నీ. ఓకే, చున్నీలన్నీ హైలైట్ ఉంటుంది. మీకు టాప్ హైలైట్ అయితే చున్నీ హైలైట్ చేస్తారు, చున్నీ సింపుల్గా ఇస్తారు. టాప్ కనుక సింపుల్గా ఇస్తే చున్నీ వచ్చేసి అదే చుడీదార్, అది ఏమంటారు సారీ, దుపట్టా వచ్చేసి మీకు రిచ్గా ఉంటుంది. ఓకేనా. నెంబర్ 10. నెంబర్ 11 ఇది కలర్ ఏంటో నాకు తెలీదు, మీరే వీడియోలో చూసి చెప్పండి. నెంబర్ 11
ఇదనమాట యాప్లిక్ వర్క్ లాగా చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఇదంతా కూడా పైనుంచి కిందకి ఒకేలాగా వస్తుంది మీకు. ఇది బాగుంది, చాలా బాగుంది. చున్నీ ఇది కిందికి జిగ్జాగ్ లాగా ఇలా థ్రెడ్ కూడా ఇచ్చేసారు చూసారా. ఇది చున్నీ ఇదనమాట స్టైల్. నెంబర్ 11 నెంబర్, కానీ భలే ఉందండి, డీసెంట్గా ఉంది. కలర్ కూడా కొంచెం న్యూ కలర్ కాబట్టి చాలా బాగుందన్నమాట. నెంబర్ 12 నెంబర్, నెంబర్ 11 నెంబర్, 11 నెంబర్. నెంబర్ 12 నెంబర్ లైట్ పీచ్ అనమాట, లైట్ పీచ్. ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఇది చక్కగా ఇదిగోండి. నెంబర్ 12 నెంబర్ ఆబ్లిక్ వర్క్. ఇది కూడా లైట్ పీచిష్ అండి, చాలా అఫీషియల్గా ఉంటుంది. మీరు అక్కడ యూఎస్ తీసుకెళ్ళినా కూడా కొన్ని పార్టీస్కి ఎక్కువ ఈవినింగ్ పార్టీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి దుపట్టా అండ్ టాప్. నెంబర్ 12 నెంబర్ లైట్ పీచిష్ అనమాట. నెంబర్ 13 నెంబర్ ఇది వచ్చేసి స్కిన్ కలర్ అనమాట మీకు. ఇది కొంచెం బాదం మిల్క్ షేప్, అదే స్కిన్ కలరేనండి, గోల్డెన్ కొంచెం స్కిన్ లాగా ఉంది. అండ్ దీని దుపట్టా ఎలా ఇచ్చారో చూద్దాం. ఇది దుపట్టాస్ అన్నీ కూడా నిజంగా చెప్తున్నాను, అంటే దానిలో కలిసిపోయి సీక్వెన్సీ వర్క్ లాగా వచ్చి ఆప్లిక్ వర్క్ వచ్చేసి మనకి రిచ్గా హైలైట్గా కనిపిస్తుంది. కానీ దీనిలో ఉన్న డీసెన్సీ దేనికి రాదండి, చాలా అఫీషియల్గా లుక్ ఉంటుంది అనమాట. నెంబర్ 13 నెంబర్ స్కిన్ కలర్. నెంబర్ 14 నెంబర్ యాష్ కలర్. నెంబర్ 40 గ్రే కలర్. ఇది నెంబర్ 40 చూడండి, యాష్ కలర్ అనమాట, చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు బాటమ్కి అసలు లైనింగే అవసరం లేదండి, మీరేం భయపడాల్సిన పని లేదు. ఓన్లీ టాప్కి అయితే మాత్రం లైనింగ్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఆప్లిక్ వర్క్లో మంచి గ్రే కలర్. నెంబర్ 14 చాలా డీసెంట్గా ఉంటుందండి. నెంబర్ 15 నెంబర్ ఇందాక మీకు చూపించా కదా, సేమ్ అనమాట. మనకి ఎట్లా ఉంటుందంటే చూడగానే ఇది లక్నోనా అన్నట్టుంటుంది, కానీ కాదండి, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మీద వర్క్ అనమాట మీకు. ఇది నెంబర్ 15 నెంబర్. కొన్ని అకేషన్స్కి క్రీమ్ వేసుకోవాలి అనిపిస్తుంది, అప్పుడు మనం వెతుక్కున్నా దొరకదు అనమాట, ఇలాంటప్పుడు మీకోసం అనమాట. నెంబర్ 15. నెంబర్ 16 నెంబర్ సేమ్ పేజ్. నెంబర్ 17 నెంబర్ పింక్ అనమాట. ఇది వచ్చేసి మీకు కొంచెం పింక్ అంటే మనకి ఆనియన్ పింక్ కాకుండా రాణి పింక్ కాకుండా ఉంటుంది కదా, ఆ పింక్లో ఇది వచ్చేసి ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ దుపట్టా, ఫుల్ ఆల్ ఓవర్ దుపట్టా. చూసారా ఎంత బాగుంది అసలు దుపట్టా ఫుల్. నేను చెప్పాను కదా, టాప్ కొంచెం లైట్ వర్క్ ఇచ్చినప్పుడు దుపట్టా మీకు ఫుల్ రిచ్ పళ్ళు ఇస్తారు. సారీ పళ్ళు చెప్పాను, శారీ చెప్పి అలవాటు అయిపోయింది, ఫుల్గా మీకు ఇచ్చేస్తారు అనమాట వర్క్. నెంబర్ 17 నెంబర్. నెంబర్ 18 నెంబర్ ఇది కూడా మీకు ఆప్లిక్ వర్క్ అనమాట. కానీ స్టిచ్చింగ్ నీట్గా చేయించుకుంటే ఇలాంటి డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. ఇది నెంబర్ 18 నెంబర్ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా కలరు బాగుంది, అన్నీ కూడా చూసారా మీకు అన్ని ఆప్లిక్ వర్క్లో పెట్టారండి. ఎవరు మిస్ అవ్వద్దు, డీసెంట్గా ఉంటుంది. ఎన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఒకసారి ఆప్ చేయి. ఎన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా చక్కగా వర్క్ చేసే ఎవరికైనా ప్రొఫెషనల్ వాళ్ళకైనా కూడా హాయిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువ యంగ్స్టర్స్ డాక్టర్స్ చాలామంది ఇష్టపడుతున్నారండి, వాళ్ళ కోసం రిపీట్ మళ్ళీ తెప్పించమని చాలామంది మెసేజ్ చేశారు అనమాట. 30 డ్రెస్సెస్ తెప్పించారు అంతకుముందు, అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మాకు 18 మెటీరియల్స్ మాత్రమే వచ్చాయన్నమాట. అన్నీ కూడా ఆప్లిక్ వర్క్లో ఉన్నాయి, అన్నీ డీసెంట్ కలర్సే. అందుకని చెప్పేసి నెంబర్స్ అయితే పెట్టారనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా యంగ్స్టర్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా సరే మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వేసుకోవచ్చు అనమాట. కానీ డీసెంట్గా ఉంటుంది. అమ్మ 6500 కదా అని మీరు భయపడతారు, కాదు. దీనిలో ఉన్న వర్క్ చూడండి ముందు. ఫస్ట్ అప్లిక్ వర్క్ వస్తుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది, టస్సర్ కూడా ప్యూర్ ఉంటుంది. సో తప్పదు,
ఇంకా బడ్జెట్ నేను ఇంకా ఎక్కువ పెట్టలే, మీకు తెలుసో లేదు, 8500 కూడా ఉంది బయట రేటు, కానీ మనం పెట్టింది 6490 రూపీస్ మాత్రమే. లాస్ట్ టైం అయితే 7000 దాకా పెట్టాను, 6990 పెట్టాను అప్లిక్ వరకు. కానీ ఇప్పుడు మాత్రం ఉగాది కాబట్టి మీ అందరి కోసం ఒక 500 అయితే లెస్ చేశారనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.